ప్లాస్టిక్వి నేను తీసుకున్నవన్నీ కూడా ఎండకు చాలా ఘోరంగా విరిగిపోతున్నాయండి, ముట్టుకుంటే ఊడిపోతున్నాయి, చాలా బాధ అనిపిస్తుంది. సో ఎక్కువ రోజులు ఉండాలంటే బకెట్లలో పెడదామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. నేను వేరే షాపింగ్ అని వెళ్తుంటే రోడ్డు మీద నాకు ఈ బకెట్స్ కనిపించాయి. అయితే నేను ఆమెను అడిగాను, ఒకటి ఎంతమ్మా అంటే 100 రూపీస్ అని చెప్పింది. లేదమ్మా నేను చాలా ఎక్కువగా తీసుకుంటాను, ఒక 10 వరకు తీసుకుంటాను, ఎంతకి ఇస్తావు అని అంటే 80 రూపాయలకైతే ఇస్తానమ్మా అని చెప్పింది. లేదమ్మా నువ్వు 70 రూపాయలకైతేనే ఇస్తేనే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను అని అంటే వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ తిరిగి ఆమె పిలిచి ఇచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి ఒకే కంపెనీ అయితే కాదు, చాలా మల్టీ కంపెనీస్ ఉన్నాయి అక్కడైతే. ఇదైతే మనకి 10 లీటర్స్దండి ఈ బకెట్ అనేది అయితే. సో 10 లీటర్స్ ఇది ఒక్కొక్క కంపెనీ ఉంది, ఒక్క కంపెనీ అని అయితే కాదు కానీ ఇవి 10 లీటర్స్ ఇది ఒకటి వచ్చేసి నాకు 70 రూపీస్ పడింది. అయితే నేను ఇందులో సక్సెస్ అయ్యానా లేకపోతే నేనేమైనా మోసపోయానేమో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎండకి ఇవైతే కనీసం ఒక 2.5 ఇయర్స్ అయినా మినిమం ఉంటుందండి. ఈ పూల కుండీలు ఈ ప్లాస్టిక్వి తీసుకొచ్చి పెడితే మాత్రం ఎండకి చాలా తొందరగా విరిగిపోతున్నాయండి. మొక్కలు కూడా ఇలా ఇలా ముట్టుకుంటే ఇది ఊడిపోయేసరికి మొక్కలు ఉన్న మట్టి మొత్తం కింద పడిపోయి మొక్కలు అనేవి చచ్చిపోతున్నాయి. సో నాకైతే చాలా బాధ అనిపించింది. సో నేను ఈసారి అయితే ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇగో ఇవి చూడండి, ఇవి నీడకున్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి, నేను పైన ఎండకు పెట్టినవి మొత్తం ఇలా పట్టుకుంటే ఊడొచ్చేస్తున్నాయండి. అందుకనే ఉద్దేశంతో నేను ఇవి తీసుకున్నాను. ఇదిగో ఇవి చూడండి నా ఈ పాతవి, ఇవైతే ఇలా ముట్టుకుంటే ఊడిపోతున్నాయండి. అవి నేను కింద పెట్టినవి ఇవి ఒకేసారి తీసుకున్నాను. అవి నీడకుండడం వల్ల అవి ఇప్పటివరకు ఉన్నాయండి. ఒక 2-3 ఇయర్స్ అనుకుంటాండి తీసుకొని, కానీ ఇవైతే ఎప్పుడో ఆల్రెడీ విరిగిపోయాయి కూడా. అవైతే ఇప్పటికీ కూడా మంచిగానే ఉన్నాయి. అందుకనే ఈ బకెట్లు అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయన్న ఉద్దేశంతో బకెట్స్ తీసుకున్నాను. అయితే సక్సెస్ అయ్యానా లేదా కొంచెం చెప్పండి. ఇంకొకటి అంటే నేను మనీ ప్లాంట్ ఒకటి తెచ్చాను. ఈ మనీ ప్లాంట్ ఇది లోపల చిన్న కప్పులో ఉందండి యాక్చువల్గా. దీన్ని నేను కిందిది అడిగితే ఏం చెప్పాడంటే అతను హ్యాంగింగ్ 150 రూపీస్ అమ్మా అని చెప్పాడు. ఇది మొక్కను ఎంత అండి అని అంటే 120 రూపీస్ అమ్మా అని చెప్పాడు. అయితే ఈ 120 రూపీస్ దాన్ని 100కి ఇస్తా అన్నాడు. అడిగితే తక్కువకి ఇవ్వమంటే లేదు నేను 80 రూపీస్కి అయితేనే ఇస్తాను, ఇస్తేనే తీసుకుంటాను లేకపోతే తీసుకోను అని అంటే అది 80 రూపీస్కి ఇచ్చాడు. ఇది 120 రూపీ నాకు 100కి ఇవ్వమని అడిగితే 100కి ఇచ్చారు. సో నాకు మొత్తం కలిపి నాకు 180 రూపీస్ పడిందండి. ఈ రెండు కలిపి విత్ సాయిల్ అనుకోండి, దాంతో కలిపి అడిగిన మొక్కనైతే 250 రూపీస్ చెప్పారు. దాంతో పాటుగా నేను ఇది చూడండి తమలపాకుది కూడా తీసుకొచ్చాను. ఈ తమలపాకుది కూడా 120 చెప్తే నేను 100 రూపీస్కే ఇవ్వమని అడిగాను, ఇచ్చారు. అయితే నేను ఈ మొక్కలలో ఏమైనా మోసపోయానా తీసుకోవడం విషయంలో, లేకపోతే రీజనబుల్ రేటేనా నాకు అస్సలు తెలియలేదండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాతకి వెళ్ళాను కాబట్టి నేను నిజంగా సక్సెస్ అయ్యానా కాలేదా అని నాకు చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.